హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు ఏంటంటే ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. అదే ఈ సినిమా పేరు. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారుకి యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఏం జరుగుతుంది? ఆ కారు అక్కడే ఉంటుంది, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారు సడన్ గా ఫారెస్ట్ లో ప్రత్యక్షం అవుతుంది. అసలు ఎందుకు అలా అయ్యింది, ఆ కారు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేది సినిమా కదా. క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే హారర్ సినిమాలో ఈ రేంజ్ ట్విస్ట్ ఉంటుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. కాబట్టి అసలు మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ బల్ల మీద కాళ్ళు చేతులు కట్టేసిన ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కాపాడండి అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయిని చంపడానికి ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక సీరియల్ కిల్లర్ గాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది తిన్నది అరక్క వచ్చిన వామిటింగ్ కాదు, బేసికల్ గా హీరోయిన్ గర్భవతి అనమాట. కాకపోతే హీరోయిన్ కి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పోషించేంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయితే హీరోయిన్ కి లేదు. అందులోని హీరోయిన్ కి అసలు పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా తనని ఊరు రమ్మంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేద్దాంలేమ్మా అని చెప్పేసి అంటుంది. అప్పుడే హీరోయిన్ కి అర్థమైపోతుంది అబార్షన్ అని చెప్పేసి. అందులోను హీరోయిన్ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, కార్ పోలింగ్ అని చెప్పేసి యాప్ నుంచి. బేసికల్ గా ఈ కార్ పోలింగ్ యాప్ ఏంటంటే, మనం ఒక డిస్టెన్స్ కి వెళ్ళాలనుకోండి, అందులో గనక నేను డిస్టెన్స్ కి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పేసి మనం మెన్షన్ చేస్తే అటుగా వెళ్లే వాళ్ళు మనల్ని వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. అందులోను మనం కూడా జర్నీ కొంత డబ్బులు ఇస్తే చాలన్నమాట. సో దాంతో హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని అటుగా వెళ్తానని చెప్పి మెన్షన్ చేస్తే హీరోయిన్ ని పిక్ చేసుకోవడానికి ఒక వ్యాన్ వచ్చింది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వెళ్తుంది అనమాట. అదే నోటిఫికేషన్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వ్యాన్ డ్రైవర్ కు ఒక హ్యాబిట్ ఏంటంటే, తను వ్లాగ్స్ తీస్తూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ వ్యాన్ లో ఎక్కిన వాళ్ళని కూడా వీడియో తీస్తూ ఉంటాడు. ఆ వ్యాన్ లో మార్క్ అలాగే సోఫియా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళని వీడియో తీస్తూ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ అదే వ్యాన్ లో ఒక అతను డాక్టర్ ఉంటాడు అనమాట. అతను మాత్రం మనోడు వీడియో తీస్తుంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకయ్యా, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆయన కొంచెం సైలెంట్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వ్యాన్ ఎక్కుతుంది. వ్యాన్ ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ గాడు హీరోయిన్ కూడా వీడియో తీసి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి అనడంతో, నేను మా ఊరు వెళ్తున్నాను మా అమ్మ దగ్గరికి, ఆవిడతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనడంతో ఓకే వెల్కమ్ అని చెప్పేసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు ఆ వ్యాన్ లో ఉన్న మార్క్ గడ్ మాత్రం కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాడు. అందులోనూ వాడికి ఆ వ్యాన్ లో బీర్ బాటిల్స్ కనిపిస్తాయి. వాడు ఆగుతాడా, అందరికి బీర్లు ఇచ్చేసి వాడు కూడా బీరు తాగుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే కొంచెం గర్భం వచ్చింది కదా, తానేమో తాగకూడదు అనమాట. సర్లే ఎలాగో అబార్షన్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ కూడా బీరు తాగుతుంది. తాగిన కొంత సమయానికి తనకి వామిటింగ్ వస్తుంది. వెంటనే ఆ వ్యాన్ పక్కన ఆపుతారు. ఆ తర్వాత హీరోయిన్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడుతుంది అనమాట. అదేంటంటే, బాగా బీరు తాగిన మార్క్ గాడేమో ఈ వ్యాన్ నేను డ్రైవ్ చేస్తాను, నాకు రూట్ బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ డాక్టర్ మాత్రం ఒరే బాబు నువ్వు తాగున్నావు ఎందుకు రా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే ఆ మార్క్ గడు మాత్రం మాట వినకుండా తాను డ్రైవింగ్ తీసుకుంటాడు. నిజం చెప్పాలంటే మార్క్ గడు అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వ్యాన్ ని. అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. మరోవైపు డ్రైవర్ కూడా పక్కన కూర్చొని నువ్వు మామూలు తోటలేదు అని చెప్పేసి ఇంకా బీరు తాగుదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి బీరు తాగుతూ ఉంటారు. సడన్ గా రోడ్డు కడ్డంగా ఒక జంతువు చనిపోయి ఉంటుంది. దాంతో స్టీరింగ్ పక్కకు తిప్పితే వెళ్ళి వ్యాన్ చెట్టుకు గుద్దుకుంటుంది. అందరూ పడిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి మెలకు చూస్తే కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అని చూస్తే మార్క్ గడి కాలు స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయింది అనమాట. అందులోనూ బాగా గాయమైంది. దాంతో మనోడిని ఆ డాక్టర్ వచ్చేసి కిందకి లాగుతాడు. ఆ తర్వాత కాలు బయటకు వచ్చేస్తుంది. కానీ బాగా గాయమైంది. తను కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి మనం అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి, అంబులెన్స్ కు ఫోన్ చేయని చెప్పేసి హీరోయిన్ చెప్పడంతో హీరోయిన్ కూడా ఫోన్ తీసుకుని మెల్లగా బయటికి వెళ్ళి చూస్తే అది మెయిన్ రోడ్ కాదు, అది ఒక ఫారెస్ట్. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మనకి యాక్సిడెంట్ అయింది ఎక్కడ, మనం వచ్చి ఉంది ఎక్కడ అని చెప్పి అనడంతో అందరూ చూసి స్టన్ అయిపోతారు. ఆ డ్రైవర్ గడైతే మరి మనకి యాక్సిడెంట్ అయింది హైవే రోడ్డు మీద, మనం ఫారెస్ట్ లోకి ఎలా వచ్చాం అని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతాడు. ఇంకా ముఖ్యంగా వీళ్ళకు దూరంగా ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారని చెప్పేసి వీళ్ళ నలుగురు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఒక పోల్ కి ఒక మైక్ ఉంటుంది, దాని చుట్టూ లైట్లు ఉంటాయి. హీరోయిన్ నోటీస్ చేస్తుంది. సర్లే అని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు కొడితే ఎవ్వరు తలుపులు తీరు. విండోలో చూసినా కూడా ఎవరు కనిపించరు. సర్లే ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి తిరిగి వచ్చేసి అందరూ వ్యాన్ లో కూర్చుంటారు. మరోపక్క మార్క్ గడేమో నిప్పు తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి డాక్టర్ ఏం చేస్తాడంటే, నేను నడుచుకుంటూ వెళ్తాను, నాకు తెలిసినంత వరకు మీరు ఫారెస్ట్ లోకి వచ్చేసినట్టు ఉన్నారు, రోడ్డు కనిపిస్తే మాత్రం మళ్ళీ వచ్చి పిలుస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు డ్రైవర్ కూడా నేను కూడా వస్తాను సార్ మీతో పాటు అని చెప్పేసి డాక్టర్ తో కలిసి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మార్క్ వాళ్ళ భార్య సోఫియా ఏం చేస్తుందంటే, హీరోయిన్ కి తన ఫొటోస్ చూపించి మేమిద్దరం జీవితాంతం హ్యాపీగా ఉందాం అనుకున్నాం, కానీ ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడుకు, అంతా సెట్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పేసి హీరోయిన్ ఆ ఇంటి వైపు చూస్తుంది. చూస్తే ఆ ఇంటి డోర్
డోర్ ఓపెన్ లో ఉంటుంది. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇందాక నలుగురు మనుషులు కలిసి డోర్ కొట్టినప్పుడు ఎవరు తీయలేదు కదరా, ఇప్పుడు ఎవరు తీసాడని చెప్పేసి, ఒకవేళ వీళ్ళు వ్యాన్ లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఉంటారని చెప్పేసి హీరోయిన్ వెళ్దాం పదా అని చెప్పేసి సోఫియాని రమ్మంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి సోఫియా నిద్రపోతూ ఉంటుంది. సరే వెళ్ళి ఇంట్లో ఎవరున్నారు చూద్దాం అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా వ్యాన్ దిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ ని వ్యాన్ డ్రైవర్ ని చూపిస్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ సడన్ గా ఫారెస్ట్ లో ఏదో చూసి స్టన్ అయిపోతారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి నన్ను కాపాడండి అని చెప్పేసి అరుస్తుంది కదా, ఆ ఇల్లే ఈ ఇల్లు. అదే ఇంట్లోకి ఇప్పుడు మన కథలో హీరోయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫోటోలు చూసి స్టన్ అయిపోతుంది. ఎందుకంటే జంతు తలల్ని మాస్క్ చేసుకుని మొహాన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా అందరూ ఆ మాస్కులు పెట్టుకుని ఫోటోలు దిగారనమాట. అవన్నీ చూసి హీరోయిన్ కి భయం వేస్తుంది. ఇంకోవైపు డాక్టర్ ని ఆ తర్వాత వ్యాన్ డ్రైవర్ ని చూపిస్తారు. వాళ్ళు దేని చూసి స్టన్ అయిపోయారంటే మనుషుల్ని నిలబెట్టి తగలబెట్టే ప్లేసులు కొన్ని ఉంటాయి కదా, అలాంటి ప్లేస్ కి వీళ్ళు వస్తారు. అందులోను ముగ్గురిని ఒకేసారి తగలబెట్టే స్పాట్ లో ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను ఆ 3 బొమ్మల కింద ఇలా రాసి ఉంటుంది, లెజెండ్ ఆఫ్ 3 గాడ్స్ అని చెప్పేసి. దాంతో ఆ వ్యాన్ డ్రైవర్ కి భయం వేసి, సార్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వ్యాన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఆయన తీసుకుని మళ్ళీ అక్కడికే బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్క గది వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక గదిలో 3 బొమ్మలు కలిసిన ఫోటో ఒకటి ఉంటుంది. ఆ 3 బొమ్మలు ఏవో కాదు, డాక్టర్ డ్రైవర్ అడవిలో చూశారు కదా, ఆ 3 బొమ్మలు ఇక్కడ ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించుంటాయి. అందులో అక్కడ ఫ్రెష్ గా క్యాండిల్స్ వెలిగించుంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అదే సమయంలో వెనకాల నుంచి ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, వ్యాన్ డ్రైవర్ అనమాట. అందులో డాక్టర్ వస్తాడు. ఆ తర్వాత సోఫియా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ వ్యాన్ డ్రైవర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఈ 3 బొమ్మల్లో ఒక బొమ్మకి కళ్ళు కనిపించవు, తనకేంటంటే సరైన మొహం కూడా ఉండేది కాదు. అందులోను ఇంకో బొమ్మకి ఏంటంటే మాట వినిపించదన్నమాట, తన చెవులు సరిగా పనిచేయవు. ఇంకా ముఖ్యంగా 3వ బొమ్మకి నోట్లో నాలుగు కూడా లేదు, తను మాట్లాడలేదు. కానీ వీళ్ళ ముగ్గురు వేరే లోకం నుంచి వచ్చిన దేవుళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది అడవుల్లో బతికే వాళ్ళందరూ తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన చోటు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ ముగ్గురు వచ్చేసి, మీ కష్టాలు మేము తీర్చేస్తాము, మీ కన్నీళ్లు మేము తుడుస్తాము, ఇంకా మీరు జీవితంలో ఆకలి అని చెప్పేసి అలవాటించరని చెప్పేసి, కాకపోతే ఒక పని చేయాలి, నరబలి ఇవ్వాలని చెప్పేసి అంటంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆకలికి చావడం కన్నా ఒకళ్ళు చచ్చిపోయి ఊరు మొత్తాన్ని కాపాడటం బెటర్ అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఉన్న ఒకరిని తీసుకొచ్చేసి వీళ్ళ ముగ్గురు ముందు బలిస్తారు. దాంతో ఆ చనిపోయిన వాడు కళ్ళు ఒకటి తీసుకుంటాడు, చెవులు ఇంకోటి తీసుకుంటాడు, నాలుగు ఇంకొకటి తీసుకుంటాడు. దాంతో ఆ ముగ్గురు దేవుళ్ళు వాళ్ళకి లేని లోటును తీర్చుకొని తిరిగి దేవుళ్ళు అయిపోయారు. అందులోను వీళ్ళు చెప్పినట్లుగానే ఫారెస్ట్ లో కరువు అనేది లేకుండా అందరూ ప్రశాంతంగా బతికారు. తినడానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు దేవుళ్ళు అయిపోయారని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో నీడేం చెప్తాడంటే, ఇది మా నాయనమ్మ చెప్పింది నాకు అని చెప్పి అంటంతో డాక్టర్ కి అప్పుడు అర్థం అవుతుంది, నువ్వేదో అన్నం తినట్లేదని నిద్రపోవట్లేదని ఏదో కథ చెప్తే నువ్వేమో మాకు సీరియస్ గా ఆ కథ నిజం అని చెప్పి అంటావు అని చెప్పేసి డాక్టర్ ఏమో నమ్మడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఇలా కాదు, ముందు మనం తప్పించుకునే మార్గం చూద్దాం అని చెప్పేసి అందరినీ బయటకు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత సరేలే చేసేది ఏముందని చెప్పేసి, బాగా చేయబడిపోయింది కదా అని చెప్పేసి అందరూ కలిసి మళ్ళీ వ్యాన్ లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమయంలో వ్యాన్ డ్రైవర్ కి టాయిలెట్ వస్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి బయటకు వచ్చి టాయిలెట్ పోసుకుంటున్నప్పుడు సడన్ గా తన కళ్ళకు ఎదురుగా ఇద్దరు కనిపిస్తారు. దాంతో మనోడికి భయం వేసి పెద్దగా కేకలు వేస్తాడు. ఈ కేకలు కాస్త వ్యాన్ లో ఉన్న వాళ్ళకి వినిపిస్తే, కానీ డ్రైవర్ గడు అడిచిన కేకలు కాదు, ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి అరుస్తూ ఉంటుంది. ఇది విన్న తర్వాత వీళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు. అదేంటి, మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు కనిపించలే కదా అని చెప్పేసి హీరోయిన్ ఆ తర్వాత సోఫియా వీళ్ళిద్దరు మాత్రం నువ్వు మార్క్ దగ్గర ఉండని చెప్పేసి డాక్టర్ని అక్కడ పెట్టి వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. వీళ్ళు చూస్తే ఆ సౌండ్ అటక మీద నుంచి వస్తుంది అనమాట. ఆ ఇంటికి ఒక అటక ఉంటుంది, అంతేకాకుండా పైకి ఎక్కే మెట్లు కూడా ఉంటాయి. దాని మీదుగా వీళ్ళు పైకి వెళ్ళి చూస్తే ముళ్ళతో చేసిన ఒక గూడులా కనిపిస్తుంది. అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకోవైపు వ్యాన్ లో ఉన్న డాక్టర్ కి ఏమో భయంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకడేమో టాయిలెట్ పోసుకుంటా అని చెప్పేసి వీళ్ళకి ఇంకా రాలేదు, వీళ్ళేమో ఇంట్లోకి వెళ్ళి వస్తా అని చెప్పేసి వీళ్ళు కూడా రాలేదని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఆ డ్రైవర్ గారు బండి దగ్గరకు వచ్చి, మీరు ఇక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్దాం పద, ఇంట్లో ఉంటేనే సేఫ్ అని చెప్పేసి ఆయన రమ్మంటాడు. ఆయన ఏమో అరే పాపం మార్క్ గడి పరిస్థితి ఏంటో అని చెప్పి అంటంతో, మార్క్ లేదు ఏం లేదు, ముందు మనం వెళ్దాం పద అని చెప్పేసి ఆ డాక్టర్ని తీసుకొని ఆ డ్రైవర్ గారు లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అటక మీదకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. దాంతో ఈ డాక్టర్ ఈ వ్యాన్ డ్రైవర్ ఇద్దరు కలిసి పైకి వెళ్తే వాళ్ళు కూడా అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట రెడ్ లైట్లు ఎరుగుతాయి, సైరన్ మోగుతుంది. ఏంటని చూస్తే ఈ వ్యాన్ డ్రైవర్ గారు ఏదైతే చెప్పాడో 3 దెయ్యాల గురించి, వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అందులోనూ వ్యాన్ లో ఉన్న మార్క్ ను ఈడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత సోఫియాకి బాధ అనిపించి ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ సౌండ్ మాత్రం బయటకు వినిపిస్తే వాళ్ళు పైకి వచ్చి వీళ్ళందరినీ చంపేస్తారు కదా, అందుకని తను సైలెంట్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ ఏం చేస్తుంది అంటే, అటక మీదకి రావడానికి మెట్లు ఉన్నాయి కదా, వాటిని క్లోజ్ చేస్తుంది. మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టి కాలు చేతులు
చేతులు కట్టేశారు కదా, అలాగే మార్కును కూడా కాళ్ళు చేతులు కట్టేస్తారు. తనని అతి దారుణంగా చంపేస్తారు. ఇదంతా పైనుంచి చూసిన సోఫియాకి గుండె తలుక్కుపోతుంది అనమాట. ఎందుకంటే తనతో జీవితాంతం కలిసి ఉందాం అనుకుంటే వాడు ఇప్పుడే చనిపోయాడని చెప్పేసి. అందులోనూ డాక్టర్ కూడా స్టన్ అయిపోతాడు. ఇప్పుడు వీళ్ళు గనక పైన సంగతి ఆ కింద ఉన్న ముగ్గురికి తెలిస్తే మాత్రం ఏంటి అని చెప్పేసి నోరు నొక్కి పెట్టుకుని అలాగే ఉండిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అందరూ నిద్ర లేచిన తర్వాత ఎలాగైనా సరే ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. కాకపోతే సోఫియా మాత్రం చనిపోయిన తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక చీకటి బడులోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అందరూ కిందకి పారిపోతారు. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపం అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి తన బ్యాగ్ లో ఉన్న షూస్ తీసుకొచ్చేస్తుంది. అందరూ కలిసి ఆ ఫారెస్ట్ లోంచి పారిపోతూ ఉంటారు. పాపం ఎంత దూరం పరిగెత్తిన వాళ్ళకి మెయిన్ రోడ్ కనిపించదు అనమాట. అదే సమయంలో వీళ్ళకి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం కనిపిస్తుంది. అక్కడ చాలా కార్లు ఉంటాయి అనమాట. ఆ కార్లు పాపం ఎవరెవరో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆ రాక్షసులు చంపేసి ఉంటారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అదే సమయంలో ఆ పాప ఉంది కదా, తానేం చేస్తుందంటే తన కార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందులో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో తన ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీ అందరూ చనిపోయారు, పాపం ఈ అమ్మాయి ఒక్కతే బతికి బయటపడింది అనమాట. అందులోనూ ఆ అమ్మాయిని అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి హీరోని అడుగుతుంది. మామూలుగా అమ్మాయి నాలుకని ఆ రాక్షసులు కట్ చేశారనమాట. ఆ అమ్మాయి మాట్లాడలేకపోతుంది. అందుకని తనేంటంటే బుక్ మీద రాస్తుంది ఇది అసలు ఫారెస్టే కాదని చెప్పేసి. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఫారెస్ట్ కాదా అని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి అందరు కలిసి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి నడవటం స్టార్ట్ చేస్తారు. అలా నడుచుకుంటూ ఒక ఎండుకు వస్తారు. వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత డాక్టర్ కి అయితే పిచ్చి లెగుస్తుంది. ఒరే వ్యాన్ డ్రైవర్ గా ఏం చెప్పారో నువ్వు మాకు వెళ్ళిపోతావు అని చెప్పావు కదరా, మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటంతో, సార్ మీతో పాటు నేను కూడా నడుచుకుంటూ వచ్చాను కదా సార్ తప్పించుకుందామని, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తే నన్ను అంటారేంటి సార్ అని చెప్పేసి అంటంతో అందరికి అర్థమైపోతుంది దారి తప్పి మళ్ళీ ఇటే వచ్చామని చెప్పేసి. అందులోనూ చీకటి పడింది. ఇక చేసేదేం లేక మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి అందరూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బీర్ బాటిల్ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చిన వ్యాన్ అక్కడ లేదు. వీళ్ళు వచ్చేసరికి అక్కడ బీర్ బాటిల్ ఉంటేసరికి ఆ డ్రైవర్ కూడా బీర్ తీసుకుని వస్తాడు. అందరు కలిసి మళ్ళీ అటక మీద వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎలా తప్పించుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఎందుకు వాళ్ళు ఊరు వెళ్తున్నారు, ఎందుకు ఈ వ్యాన్ ఎక్కామని చెప్పేసి. అందులో నా వ్యాన్ డ్రైవర్ కూడా ఒక కథ చెప్తాడు అనమాట. దానికి అందరూ నవ్వుతారు. దాంతో అందరూ ఏమనుకుంటారంటే సరే రేపు పొద్దున ఎవడు బతుకుంటాడేమో తెలియదు కానీ ముందు అందరం బీరు తాగుదాం అని చెప్పేసి ఆ వ్యాన్ డ్రైవర్ అంటాడు. దాంతో అందరూ కలిసి ఆ బీరుని తాగుతారు, ప్రశాంతంగా పడుకుంటారు. కానీ సడన్ గా మళ్ళీ ఆ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. లైట్లు అన్ని రెడ్ కలర్ లో మారిపోతాయి. దాంతో హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే చుట్టూ ఎవరు ఉండరు. డాక్టర్ కానీ సోఫియా కానీ ఆ చిన్న పాప కానీ ఎవరు ఉండరు. కానీ ఆ డ్రైవర్ గాడు మాత్రం చెరులో కూర్చొని ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థం కాదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి. అదే సమయంలో డ్రైవర్ కూడా మెలకు వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కలిసి నిజంగానే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి విండోలోంచి చూస్తే వీళ్ళకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ ముగ్గురిని బయట కట్టేసి ఈ అడవిలో ఉండే జనం అందరూ వాళ్ళని నరబలిస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనూ ఆల్రెడీ సోఫియాని డాక్టర్ ని చంపేస్తారనమాట. కాకపోతే ఆ చిన్న పాప మాత్రం అలాగే ఉంటుంది. ఆ చిన్న పాపను చంపడానికి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో డ్రైవర్ వచ్చేసి హీరోయిన్ లాకెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఉంటే మన ఇద్దరిని చంపేస్తారని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కు డౌట్ వస్తుంది. సరే ఇదంతా పక్కన పెట్టు, రాత్రి అందరూ బీరు తాగాం కదా, నువ్వు మాత్రం ఎలా మెలుగుగా ఉన్నావు, నువ్వు తాగలేదు కదా అని చెప్పేసి అంటంతో ఆ డ్రైవర్ ఏమంటాడంటే ఈ సమయంలో నన్ను అనుమానిస్తారమ్మా, వచ్చిన దగ్గర నుంచి ఎవడో కూడా నన్ను అనుమానిస్తూనే ఉన్నాడు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది పాపం వీడు మాత్రం ఏం చేస్తాడు అని చెప్పేసి. అదే సమయంలో వాడు వచ్చేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తూ హక్ చేసుకుంటాడు. కానీ హీరోయిన్ కి ఒక మైండ్ బెండింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే వీడి చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటుంది, బ్లూటూత్ హెడ్సెట్ లాంటిది. దాంట్లో వేరే వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా ఏం మాట్లాడతాడంటే ఆ అమ్మాయిని ఇంకా ఎంతసేపు పైనుంచిదో తీసుకోనరా కిందకి తీసుకోనరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న తర్వాత హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. అంటే ఇదంతా చేస్తుంది డ్రైవర్ గాడా అని చెప్పేసి మనకు కూడా ఫీజులు ఎగిరిపోయినాయి అనుకోండి. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే అసలు ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే అప్పుడు ఈ డ్రైవర్ గాడు ఏమంటాడంటే కాంచనా సినిమాలో లారెన్స్ గారి లాగా తెలిసిపోయిందా, సరే వదిలే అని చెప్పేసి బయట ఎవడికో చెప్తాడు అనమాట. ఒరే ఈ అమ్మాయి తెలిసిపోయిందిరా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడు. హైలైట్ విషయం ఏంటంటే ఆ ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి పాపం. ఆ విషయం ఎవరికి తెలియదు. ఎవడో ఒక రాక్షసులాగా వచ్చేసి హీరోయిన్ ని అతి భయంకరంగా కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒంటి నిండా రక్తం ఉంటుంది. అక్కడ చాలా మంది జనం ఏం చేస్తారంటే భోజనం చేయడానికి చక్కగా కూర్చొని ఉంటారు. అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ హీరోయిన్ ఏముంటుందంటే చూడమ్మా వీళ్ళందరి కోసం నువ్వు చచ్చిపోవాలమ్మా, ఎందుకంటే వీళ్ళందరూ నువ్వు చావాలని కోరుకుంటున్నారని చెప్పడంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. నేను చావటం ఏంటి వీళ్ళందరూ కోరుకోవడం ఏంటి అని చెప్పేసి. అదే సమయంలో దూరంగా ఒక పోలీస్ బండి వస్తుంది అనమాట. హీరోయిన్ కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి కాపాడండి కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కాకపోతే ఆ బండి వచ్చింది హీరోయిన్ కోసం కాదు, లేకపోతే వీళ్ళని చూడటానికి కాదు. ఆ లేడీయే ఒక పోలీస్ ఆఫీసర్. ఆవిడని ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తీసుకెళ్ళి ఒక గదిలో పడేస్తారు. ఆ గది నిండా డిస్ప్లేలు ఉంటాయి. అందులో వీళ్ళు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. అందులోను కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ ఇప్పుడే రివీల్
రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ డ్రైవర్ గాడు అసలు డ్రైవరే కాదు, వాడు ఒక సినిమా డైరెక్టర్, అందులోను సైకో సినిమా డైరెక్టర్ అన్నమాట. మనుషుల్ని నిజంగా చంపేసి దాన్ని షూటింగ్ చేసి సినిమాని విడుదల చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. వెంటనే అక్కడ కనిపిస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకురా ఇదంతా అని చెప్పంటే, ఎవరు చూస్తున్నారమ్మా మామూలు సినిమాలు, చంపుకోవడం నరుక్కోవడం, అది కూడా కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను, కానీ అంతా నువ్వు చెడగొట్టావు. నిన్ను చంపేస్తే సినిమా షూటింగ్ అయిపోయేది, క్లైమాక్స్ హ్యాపీగా ఉండేది. కానీ నీకు తెలిసిపోయింది కదా, నీ ఫేస్ లో ఫీలింగ్ ఉండదు, నువ్వేమో చావట్లేదు. లాస్ట్ మినిట్ లో నిన్ను గనక బయటికి తీసుకెళ్లి ఆ ముగ్గురితో పాటు నిన్ను కూడా చంపేసి ఉంటే నా సినిమా కంప్లీట్ అయిపోయేది, కానీ నువ్వేమో సహకరించట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ పిచ్చి పిచ్చిగా తిడుతుంది. ఏం పట్టించుకోనమ్మా, ఈ సినిమా క్లైమాక్స్ లో నిన్ను చంపేయాలి, అది మా ప్లానింగ్, కాబట్టి నువ్వు చచ్చిపోతున్నావు, కంగారు పడకని చెప్పేసి మనోడు లైవ్ ని కట్ చేస్తాడు. కానీ అప్పుడే హీరోయిన్ మెంటల్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో నేను ఏదో ఒక విధంగా చనిపోయినా పర్లేదు, కానీ ఈ రోజు ఈ పిచ్చి డైరెక్టర్ దగ్గర చనిపోకూడదు అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి తన రెండు చేతులకి మేకులు కొట్టుంటాయి అనమాట. ఆ మేకుల్లోంచి తన చేతుని లాగి అవతల పడేస్తుంది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చి చూస్తే షూటింగ్ కి సంబంధించిన క్యారవాన్లు, ఆ తర్వాత సెట్టింగ్ చేసే సెటప్లు అన్ని ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది, ఈ పిచ్చి డైరెక్టర్ గాడు వాడు సినిమా కోసం జనాలు చంపేస్తున్నాడు అని చెప్పేసి. అంతేకాకుండా చిన్న పాప ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి బట్టలు అక్కడ ఉంటాయి, పాపం వీడి ఈ అమ్మాయిని ఏం చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కోసం అన్ని వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో వీడి సినిమా స్టార్టింగ్ లో వేరే లోకం నుంచి వచ్చిన దెయ్యాలు అని చెప్పేసి ఒక కథ చెప్పాడు కదా, దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ బొమ్మలన్నీ ఒక గదిలో ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది, మా అందరిని భలే మోసం చేసిరా అని చెప్పేసి. ఇదిలా ఉంటే ఆ సైకో డ్రైవర్ గాని చూపిస్తారు. వాడేమో క్యారవాన్ లో కూర్చొని అయిపోయింది, నా సినిమా పని అయిపోయింది, ఇంక ఇది అయిపోయినట్టు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు, పాపం హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అనుకుంటున్న ఆ చిన్న పిల్లది. ఆ చిన్నపిల్ల ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, అమ్మ బయటికి వెళ్ళింది కదా, తిరిగి వచ్చే లోపు మనం ప్రశాంతంగా మన సినిమా మనం కంప్లీట్ చేద్దాం, ఈ రోజు సాయంత్రానికి హీరోయిన్ ని చంపేద్దాం అని చెప్పేసి ఆ పాప మళ్ళీ మేకప్ వేసుకొని హీరోయిన్ ని మోసం చేయడానికి బయలుదేరుతుంది. కానీ ఈ బొట్టు దాని ఆశాలు మన కథలో హీరోయిన్ చాటు నుంచి చూస్తూనే ఉంటుంది. నువ్వు కూడా నన్ను మోసం చేసావని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఇంతకు ముందు వెళ్ళింది కదా పోలీస్ లేడీ, ఆవిడే ఆ తర్వాత ఈ చిన్న అమ్మాయి, అంతేకాకుండా ఈ సైకో డ్రైవర్ గాడు అంటే ఈ సైకో డైరెక్టర్ గాడు, వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళేంటంటే జనాలను చంపి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ చిన్న పాప మేకప్ వేసుకుని బయటకు వస్తుంది. చూస్తే ఢమాల్మెంట్ సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే హీరోయిన్ బయట నుంచొని ఆ పాపని కాల్చి చంప వదిలిపడేస్తుంది. ఆ పాపను కాల్చలేదనుకో, ఆ అమ్మాయి వచ్చి హీరోయిన్ ని కాల్చేస్తుంది. అదేంటి సంగతి. ఆ తర్వాత ఏమైందని చెప్పేసి ఆ సైకో గడు బయటకు వస్తాడు. వచ్చి చూస్తే మన కథలో హీరోయిన్ దెయ్యాలు వేసుకునే మాస్క్ ని మొహానికి వేసుకొని గన్ను పట్టుకుని రెడీగా ఉంటుంది. దాంతో వాడికి అర్థమైపోతుంది, ఈ అమ్మాయి నన్ను కాల్ చేస్తుందని చెప్పేసి. లేదు లేదు, నువ్వు నన్ను కాల్చొద్దు, నిన్ను ఒక పెద్ద హీరోయిన్ చేస్తాను, దయచేసి నన్ను వదిలేని చెప్పి అంటంతో, చూడు నువ్వు జీవితంలో రోల్ కెమెరా యాక్షన్ చెప్పకూడదని చెప్పేసి వాడి నోట్లో గన్ను పెట్టి కాల్ చేస్తుంది. అది కూడా వీడియో రికార్డ్ చేస్తుంటుంది అనమాట. వాడు చనిపోయిన తర్వాత ఆ కెమెరా ముందుకు వచ్చి, ఈ సినిమాకి ఇంతకు మించి ఒక అద్భుతమైన ఎండింగ్ నాకు తెలిసినంత వరకు ఎవడు క్రియేట్ చేయలేడు, కాబట్టి ఇదే మంచి ఎండింగ్ అని చెప్పేసి హీరోయిన్ చక్కగా గన్ను పట్టుకొని ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పిల్లాడు మాత్రం ఫెన్సింగ్ దాటుకుని లోపలికి వస్తాడు. హీరోయిన్ కి డౌట్ వస్తుంది, ఈడేంటి ఫెన్సింగ్ దాటుకుని లోపలికి వచ్చాడని చెప్పేసి. తాను కూడా ఆ ఫెన్సింగ్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళి చూస్తే రిస్ట్రిక్టెడ్ ఫారెస్ట్ ఏరియా, లోపలికి ఎవరు రావద్దని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది, ఆ పోలీసు ఆ తర్వాత ఆ డ్రైవర్ గాడు అంటే సైకో డైరెక్టర్ గాడు వాడి చెల్లెలు వీళ్ళందరూ కలిసి ఎవరు రాకూడదని రాసిన ఏరియాలోకి ఎవరు రారు కాబట్టి అక్కడ జనాల్ని హింసిస్తూ సినిమా తీస్తున్నారని చెప్పేసి అర్థమైపోతుంది. అదే సమయంలో హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ రావడం వల్ల చుట్టూ చూసే వాళ్ళకి ఏంటంటే విచిత్రంగా ఉంటుంది అనమాట, ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి. అలా హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. తన శరీరం మీద ఉన్న రక్తం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మరోవైపు బీచ్ లో ఉన్న వాళ్ళందరూ ఏమో వీడియో తీసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, ఇన్ని కష్టాల తర్వాత కూడా తాను బతికి బయటపడ్డానంటే ఖచ్చితంగా తన కడుపులో బిడ్డ కూడా బతికి బయటపడాలి, తనకంటూ జన్మనివ్వాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తన పొట్ట మీద 2 చేతులు పెట్టుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చకపోతే మాత్రం నచ్చలేదు అని చెప్పేసి నిర్మోహమాటంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.